సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అందరిళ్లలోనూ ఈ వేసవిలో కరెంటు బిల్లులు 4 రెట్లు ఎక్కువే వచ్చుంటాయి. ఇక కరెంటు కోత గురించి చెప్పనే అక్కర్లేదు. కరెంటు పోయినప్పుడల్లా కుమ్ములో పెట్టిన వంకాయల్లా మనందరి శరీరాలు కమిలిపోయే ఉంటాయి. ఉన్న వేడి చాలదన్నట్టు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వేసి పర్యావరణాన్ని మరింత వేడెక్కించడంలో మనవంతు పాత్ర మనము పోషించాం. పాపం ఇళ్లలో వృద్ధులు ఎండతాపాన్ని తట్టుకోలేక ఎంత అల్లాడిపోయారో చెప్పలేం. ఈ కార్యక్రమాన్ని చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త డిష్ తో రెడీ అయిపోయింది. మరి ఆ సరికొత్త డిష్ ని పరిచయం చేయడానికి మనతో ఉన్నారు గాయత్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మాకు ఏ డిష్ ని పరిచయం చేయబోతున్నారు? దహి వమిసెల్లి. ఓకే అండి, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? సేమియా, పెరుగు, ఉల్లిపాయలు, టమాటాలు, డ్రై ఫ్రూట్స్, క్యారెట్ తురుము, కరివేపాకు, నెయ్యి, ఉప్పు, పోపు దినుసులు, కొత్తిమీర, ఎండుమిర్చి, అల్లం, పచ్చిమిరపకాయ. ఓకే అండి, ముందుగా ఏం చేయాలి? ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందామా? యా. ఓకే అండి. సెమీ సిమ్లో పెట్టుకుని సార్, సెమీ హై. ఓకే, కొంచెం వేడి ఎక్కువగా వేడి అవ్వకుండా ఉంటుంది, మరి తక్కువగా కూడా ఉంటుంది. ఓకే, కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకుంది. ఓకే అండి. ఓకే, నెయ్యితో చేస్తున్నారు కదా, జనరల్ గా నెయ్యి తింటే ఫ్యాట్ అంటారు, ఇది చాలా తక్కువ, ఓన్లీ 1 స్పూన్, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కి అండ్ పోపు కొంచెం. ఓకే, వేయించుకోవడానికి అంతే. ఓకే అండి. ఓకే, మనకి జనరల్ గా నెయ్యి ఇది ఫ్యాట్ అంటారు కదా, అది నిజమేనా? అంటే ఇది చాలా తక్కువ నెయ్యితో యూస్ చేయాలి. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి, పోపుకి మాత్రమే నెయ్యి వాడుతున్నాం. ఓకే, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఓకే అండి, ఇది స్నాక్ ఐటమా లేదంటే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు? మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే అండి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాం. ఓకే అండి. ఓకే, దీంతో జీడిపప్పు మనకి కిస్మిస్ యాడ్ చేస్తాం. ఇది జస్ట్ టేస్ట్ కోసమా లేదంటే ఎందుకోసం యాడ్ చేస్తున్నామండి? టేస్ట్ అండ్ హెల్త్ పరంగా రెండు మంచిది కదా. ఓకే, అండ్ పెరుగు కూడా ఒక చలవ చేస్తుంది అంటారు కదా, జనరల్ గా పెరుగు చాలా మంది ఇష్టపడరు తినడానికి, డైరెక్ట్ తినరు. అండ్ ఇలా అయితే హ్యాపీగా తినే. సేమియా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అండ్ మిక్స్ విత్ పెరుగు చాలా బాగుంటుంది. ఓకే, బౌల్లోకి తీద్దాము. దీంతో తీసుకుందాము. ఓకే ఓకే, మనకి ఇది వేగిపోయినాయి కదా, ఇవి పక్కన పెట్టేసి. ఓకే అండి. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇంకొంచెం నెయ్యి వేసుకొని పోపు వేసుకొని. ఓకే అండి. సో ఇది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందా మనకి? సేమియా మనకి రెడీ ఉడికించి పెట్టేసుకుంటే హార్డ్లీ 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే అండి. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరైనా ఇంటికి ఒకవేళ సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా స్పెషల్గా చేసి పెట్టడానికి వెరైటీగా ఉంటుంది, అండ్ ఆల్సో ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మంచి స్మెల్ నెయ్యి అసలు అంటే ఈ వాసన చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. పోపు వేసుకుందాం. ఓకే, మనం ఇది కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఓకే అండి. సో మీకు ఖాళీ టైం దొరుకుతుందా జనరల్గా? చాలా దొరుకుతుంది. ఓకే, సో ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలా ప్రయోగాలు చేస్తూనే ఉంటారా? చేస్తూనే. ఓకే, ఓకే, ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి ఇది కూడా మనకి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం మిర్చి ఒక 4-5 తీసుకున్నారా? అంటే 3 సరిపోతుంది. సేమియాకి తొందరగా కారం పట్టేస్తుంది, సో అంటే తక్కువ తీసుకుంటేనే బెటర్. ఓకే అండి. మనం అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ, ముందు ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్లో వేగితే చాలా టేస్ట్ ఉంటుంది కదా. అండ్ ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ షుగర్ వేస్తే తొందరగా మెత్తబడుతుంది, అండ్ ఆ బ్రౌనిష్ కలర్ చాలా తొందరగా వస్తుంది. ఓకే, ఇవి కొంచెం వేగాయి కదా, మనం టమాటా కూడా వేస్తాం.
టమాటా వేసి ఓకే, ఎన్ని టమాటోస్ వేసుకున్నారండి? ఒక 1 సరిపోతుందా? ఒక ఆనియన్, ఒక టమాటా. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. అంత ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అక్కర్లేదు. ఓకే, క్యారెట్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చా లేదంటే చేసుకోవచ్చు? ఎక్కువ క్యారెట్ అయితే మీకు మళ్ళీ తీపిగా స్వీట్ గార్నిష్ యూస్ చేసుకున్నా సరిపోతుంది, టేస్ట్ అది వచ్చేస్తుంది. ఇది ఒక 2 నిమిషాలు వేగనిస్తే. ఓకే అండి, కొంచెం మూత పెడితే తొందరగా అయిపోతుంది. ఓకే, ఓకే, ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం మనం కూడా. ఓకే అండి, ఓకే 1 మినిట్ అయిపోయింది కదండి. అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఓకే అండి, సర్వింగ్ బౌల్లోకి చేసి. సర్వింగ్ బౌల్లో ముందు పెరుగు తీసుకుని. ఓకే అండి, దీనిలో కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇది మిక్స్ చేసుకుని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సేమియా, ఇది బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టొమాటో పావు ఇవన్నీ వేసుకొని. ఓకే, ఇది కూడా ఒక రకంగా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాం. ఓకే అండి, వైట్, గ్రీన్, రెడ్ అన్ని కలర్స్ కలర్ఫుల్ కాంబినేషన్, కలర్ఫుల్గా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిష్ చేసుకో. ఓకే అండి, ఇది దహి వర్మిసెల్లి రెడీ. ఓకే అండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. గాయత్రి గారు తయారు చేసిన దహి వర్మిసెల్లి రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. దహి వర్మిసెల్లికి కావాల్సిన పదార్థాలు: సేమియా, కర్డ్, నెయ్యి, ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, పోపు గింజలు, డ్రై ఫ్రూట్స్, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, క్యారెట్ తురుము. దహి వర్మిసెల్లి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసి అందులో పోపు గింజలు, ఉల్లిపాయలు, టొమాటా ముక్కలు వేయించి పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో కర్డ్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియా, పోపులు కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన దహి వర్మిసెల్లి రెడీ. చూసారు కదండి, దహి వర్మిసెల్లికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. మరి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. చాలా చాలా బాగుందండి. మీరు చెప్పిన దానికంటే ఇంకా చాలా బాగుంది. పుల్ల పుల్లగా, తీయగా అన్ని ఫ్లేవర్స్ తగులుతున్నాయి. అండ్ ఆల్సో పెరుగు తినని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పెట్టేసి హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, గాయత్రి గారు తయారు చేసిన దహి వర్మిసెల్లి. మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే వెంటనే మాకు కాల్ చేయండి. మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 0402355554540. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ సరికొత్త డిషెస్ని మాకు పరిచయం చేయండి.